నాయన, నేను మాట్లాడితే ఆత్మ రక్షించబడదు, కానీ అలుపుడునైన నన్ను, దీనుడునైన నన్ను, దరిద్రుడునైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడండి, మీరు సహాయం చేయండి. ఏ వాక్యం అవసరమో మీరు కృప చూపమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నిన్నటి దినాన భలే నాలుకలు అని కొన్ని మాటలు ఎంతవరకు మాట్లాడుకున్నామంటే, భలే నాలుకలు అని 5 మాటలు మనం మాట్లాడుకున్నాం. అది చాప్టర్ 1. ఈరోజు మిగతా కొరవ కూడా మనం మాట్లాడుకున్నాం. 2 ఇది చాప్టర్ 2. చాప్టర్ 1లో నాగుపాము నాలుక, ఇచ్చకొమ్మలాడు నాలుక, జింకములాడు నాలుక, అబద్ధమాడు నాలుక, మోసకరమైన నాలుక మనం మాట్లాడుకున్నాం. చాప్టర్ 2లో వచ్చేసరికి కపటమాడు నాలుక, మూర్ఖపు నాలుక, హితమైన నాలుక, ఆరోగ్యకరమైన నాలుక, హానికరమగు నాలుక, కుటిలమైన నాలుక, ముదువైన నాలుక, నత్తిగా పలుకు నాలుక, కొండెములాడే నాలుక అందిస్తా. అట్టి మాటలు మనం చూస్తే 7వ వచనములో మనం చూస్తే మూర్ఖపు నాలుక, సామెతలు 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. మనము 10వ అధ్యాయం 31వ వచనములో ఏమంటున్నాడు? నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటల నాలుక పెరికివేయబడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని పలుకుతాడు, మంచి క్షేమాలు పలుకుతాడు. నీతిమంతుడి యొక్క నోరు ఎలా ఉంటుందంటే జ్ఞానోపదేశం చేస్తుంది. దేవుని ప్రేమ ఏం చూపిస్తుందంటే ఎదుటివాడిని ప్రేమించి ఎదుటివాడిని ఆశీర్వదించమని చెప్తుంది. నీతిమంతుని నోరు, నాలుక ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఎదుటివాడిని ప్రేమిస్తూ ఉంటుంది, ఎదుటివాడిని దీవిస్తూ ఉంటుంది, కానీ శాపాలు పెట్టదు, అభిశోపాలు పలకదు. అంతా మేలే ఆశీర్వదకరంగా పలుకుతుంది. నీతిమంతుని యొక్క నోరు జ్ఞానోపదేశం తెలియజేస్తుంది. తెలియని వాళ్ళకి, మూర్ఖులకు, మూర్ఖ స్వభావం ప్రజలకు ఆశీర్వాదాన్ని తెలియచేస్తాము. ఇంకో నాలుకను మనం చూస్తే మూర్ఖపు మాటలు పలుకు నాలుక, ఇది పెరికి వేయబడును. ఏ మాటలు అంట? ఏ నాలుక ఇది? మూర్ఖపు మాటలు. ఏమంటే అవి మాట్లాడుతూ ఉంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అదే శావుకుళ్ళే గౌరవించాలి, శావుకుడితో ఎలా నడుచుకోవాలి అవి తెలీదు. ఏదో నోటికి వచ్చినట్టు వాగేస్తూ ఉంటారు కొంతమంది. శావుకుడే కాదు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అని పెద్ద వయసుని బట్టి గౌరవించటం అలా లేదు. ఆ నాలుక ఎలా ఉంటుంది? పెద్దంతరం చిన్నంతరం చూడదు, ఎడబడ వాగుతూ ఉంటుంది. అంటే నాలుక అబద్ధాలు మాట్లాడుతుంటుంది, లేకపోతే చెడ్డ మాటలు, పనికి మాలిన మాటలు పలుకుతూ ఉంటుంది. ఆ మూర్ఖపు నాలుకను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? కోసేస్తా అంటున్నాడు. ప్రైజ్ ఎలా? అది మూర్ఖపు నాలుక. హితమైన నాలుక చూస్తే అదే 10వ అధ్యాయం 31వ వచనములో మనం చూస్తే అది హితమైన నాలుక. చూడండి, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. ఆమె చెప్పండి. నీతిమంతుని ఆ యొక్క పెదాలు ఏం పలుకుతాయి? నీతిమంతుని నాలుక ఆశీర్వాదాలు పలుకుతాయి. నాకు చెప్పాను, నీతిమంతుని నాలుక ఏం పలుకుద్ది? నీకు ఉపయోగకరం. నాయన తాగకురా, ఆరోగ్యం పాడైద్ది, సంసారం పాడైద్ది, సంసారం 2 ముక్కలుగా అవుద్ది, కుటుంబాలు చెడిపోతున్నాయి తాగుడు వల్లనో కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. అటు పెదాలు ఆశీర్వదకరమైనవి, మేలు కొరకు చెప్తా ఉంటాడు నీతిమంతుని యొక్క నాలుక. అవునా? నీతిమంతుడు ఏం చెబుతాడు? అన్ని మేలులే చెప్తాడు. ఎందుకని? ఆ ఆరోగ్యాన్ని పాడు చేసుకోగాక. ఎందుకు వేస్ట్గా వారిని వీరి జోలిపోయి తన్నులు తింటాం? నా మాటిని కమ్మగా దేవుని నమ్ముకో, రక్షణ పొందు, మారు మనసు పొందని నీతిమంతుని నాలుక పలుకుతూ ఉంటుంది. హితమైన నాలుక, ఆరోగ్యకరమైన నాలుక. అదే సామెతల్లో 12వ అధ్యాయం మనం చూస్తే 18వ వచనం ఒక మాట ఉంది, చూద్దాం. 12వ అధ్యాయం 18వ వచనం. కూట సాక్షిగా మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎవరంటే వీళ్ళు? కూట సాక్షిగా. నోరు తెరిస్తే, నాలుగు తెరిస్తే అన్ని సాక్ష్యం అంటారు, దేంట్లో అంటుంటారు. అన్నీ కూడా అబద్ధాలు, ఒకటే నిజం ఉండదు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వాడిని గాయపరుస్తూ ఉంటారు.
ఆరోగ్యకరమైన నాలుక 12:18 ఎలా ఉంటుంది? అది ఆరోగ్యకరంగా ఉండదు. ఎదుటివాడిని గాయపరచడం మోసకరితమైన నాలుకలు అవి. ఆవేశులు అనేది వేరు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ మనం చూస్తే, రాత్రి చెప్పినవి కొన్ని మిగిలిపోయినవి ఈ చాప్టర్ 2 రెండో మెసేజ్లో భలే నాలుకలు అనే మాటలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏమన్నాడు? సామెతలు 12:18 కూట సాక్షి మోసపు మాటలు చెప్తున్నాడు. అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు మాటలు, అబద్ధపు పలుకులు అన్ని పలుకుతూ మాటలు ఎలా ఉంటాయంటే మనం చూస్తే కొంచెం మనం కిందకు చదివితే కత్తిపోటు వంటి మాటలు పలుకుచూ ఉన్నారు అంట. హల్లెలూయా. ఎలా ఉంటే వాళ్ళ మాటలు గాయపరిచి ఎలా ఉంటాయి? కొట్టకొననే గాయపరుస్తూ ఉంటాయి, తిట్టకొననే నాలుక గాయపరుస్తూ ఉంటాయి. ఏది కుటుంబాల పట్ల తల్లిదండ్రులు, తల్లి ఆవేశంలో ఒక మాట, తండ్రి ఆవేశంలో ఒక మాట, అవి కాదు. స్నేహితుల్లో ఉండి పక్క వాళ్ళు వీరు మేలు కోరే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళు తిట్టేది వేరు, అది ఆశీర్వదకరం. పక్క వాళ్ళు అంటుంటారు గాయపరిచే మాటలు. వాడంటే పనికి మాల వాడు దేనికి పనికిరాడు, ఇలా గాయపరిచే మాటలు. కానీ ప్రేమించేవాడు నిన్ను గద్దిస్తున్నాడంటే అది నీకు మేలే. సేవకుడు నిన్ను గద్దించాడా, తల్లిదండ్రులు నిన్ను గద్దించాడా, అది నీకు మేలు. చూడండి ఇంకో మాట, హానికరము నాలుకలు మనం చూస్తే సామెతలు 17వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. స్పీడ్గా తీస్తారా? చదివే అమ్మాయి లేకపోయా. 17వ అధ్యాయం 4వ వచనం. చెడు నడవడి గలవాడు ద్రోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. హల్లెలూయా. ఏ మాటలంట? మనం చూస్తే 4వ వచనంలో ఏమన్నాడు? చెడు నడచ, చెడ్డ మాటలు, చెడు నడక నడిచిన వాడు ఎలా మాట్లాడతారంట మనం చూస్తే, గలవాడు దోషపు మాటలు, నోరు తెరిస్తే శాపాలే, దోషపు మాటలు. అట్టంటోడా ఇట్టంటోడా, అట్టయిపోవాలి ఇట్టయిపోవాలి అని శాప మాటలు. అయితే మనం చూస్తే ఏమంటున్నాడు? అదే మాటలు కొంచెం కిందకంటే నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా. నాలుక ఏం పలుకుతుంది? హానికరమైన పలుకుచుంది, అబద్ధాలు పలుకుచున్నాయి, మోసం, అన్ని నోరు తెరితే అబద్ధపు సాక్ష్యాలే, అబద్ధపు మాటలే. నాలుక మోసకరమైనవి పలుకుతున్నవి, నాలుక అబద్ధాలు పలుకుతున్నవి, నాలుక చాలా విలువైనవి చేయట్లా, అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యాలు. అందుకే 4వ వచనం అంటాడు అబద్ధపు కూడు చెవియొగ్గును. హల్లెలూయా, హల్లెలూయా. కుటిలమైన నాలుక, మృదువైన నాలుక. సరే, నత్తిగా పలుకు నాలుక మాట్లాడుకున్నాం. యెషయాలో మనం చూస్తే 28:11 వచనం చూద్దామా? యెషయా 28వ అధ్యాయం మనం చూస్తే